హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. చాలా రోజులు అయిపోయిందండి వీడియో చేసి. అయితే చాలా మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను. అదే అండి, మా పక్క ఊర్లో పోలవరంలో జరుగుతున్న సిరిమాను సంబరం యొక్క వీడియో అనేది ఈరోజు మీకు చూపిస్తున్నాను. సో ఈ వీడియో చూసే ముందు ఎప్పటిలాగే నాదొక చిన్న రిక్వెస్ట్, నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి మంచి మంచి వీడియోస్ అన్నీ మన ఛానల్లో చాలా ఉన్నాయి. ముందు ఇంకా చాలా రాబోతున్నాయి. సో వీటన్నిటిని మీరు తప్పకుండా చూడాలి అంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి. అలాగే వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి ఈ వీడియోని చూస్తున్న వాళ్ళు ఈ వీడియోలో మీరు ఎవరైతే ఇందులో కనిపించారో కామెంట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి. సో మా పక్క ఊరిలో అంటే మా చిన్నమాయ వాళ్ళ ఊరిలో ఈ సిరిమాను సంబరం అయితే జరిగిందండి. సో ఆ రోజైతే మనం ఆ ఊరు వెళ్ళడం జరిగింది. సో అక్కడ ఆ సంబరాల్లో వీడియో అనేది తీయడం జరిగింది. నిజంగా నాకైతే నేను చిన్నప్పుడు ఎప్పుడో చూశాను. 9 ఇయర్స్కి ఒకసారి చేస్తారు ఈ సిరిమాను సంబరం. సో నేను లాస్ట్ టైం 10th ఉన్నప్పుడు, అలాగే మ్యారేజ్ ఆఫ్టర్ నేను డెలివరీ అయిన 1 వీక్లోనో ఎప్పుడో ఒకసారి అయింది. సో అప్పుడైతే నేను వెళ్ళలేకపోయాను, కానీ నేను 10th క్లాస్ చదువుతున్నప్పుడు అనుకుంటా అప్పుడు అయింది. అప్పుడు నేను వెళ్ళాను. అప్పుడే చాలా బాగా చేశారు. అప్పటికి 10 రెట్ల నుంచి 20 రెట్ల కంటే బాగా ఇప్పుడు చాలా బాగా చేశారు. నిజంగా ఎంతమంది జనము, ఎంత అందం, అసలు నిజంగా 2 కళ్ళు సరిపోలేదండి నాకైతే మాత్రం. మీకు చూస్తున్నారు కదా, అవి ఘటాలన్నమాట. వాటిని 2 రోజుల ముందు ఇంట్లో తెచ్చి పూజించి ఇప్పుడు మనకి ఏదైతే కనిపిస్తుందో మాను చీరలన్నీ కట్టారు కదండి, ఆ చీరలన్నీ ఆ మానుకు కట్టి ముందుకి అమ్మవారి ముఖ చిత్రం ఏదైతే ఉంటుందో అది ఉంటుందన్నమాట. సో ఆ ముఖ చిత్రం పైన ఈ చీరలన్నీ కట్టి దీన్ని ఇప్పుడు ఏదైతే మనకి టెంపుల్ ఉంటుందో అమ్మవారు, ఈ ఊర్లో అమ్మవారి పేరు పాసిపోలమ్మ అనమాట. సో ఆ పాసిపోలమ్మ అమ్మవారి వెనక చెట్టు ఉంటుందో ఆ చెట్టు కానిస్తారు. అది కూడా మీకు నేను వీడియోలో చూపించాను. వీడియో ఎవ్వరూ కూడా స్కిప్ చేయకుండా చూడండి లాస్ట్ వరకు. మనం చూసే ప్రతి ఒక్కటి కూడా నాకు తెలిసి చాలా హ్యాపీ అనిపించింది. అలాగే ఇలాంటి సిరిమాను సంబరాలు నార్మల్గా అమ్మవారి పండుగలు చాలా దగ్గర జరుగుతూ ఉంటాయి, కానీ అందరికీ ఈ మాను సంబరం అనేది అయితే ఉండదు. సో అక్కడక్కడ ఉంటుంది. మా ఊరికి కూడా ఉంది. మేము 11 ఇయర్స్కి ఒకసారి చేస్తాము. బట్ ఈ పోలవరం అదే మా పక్క ఊర్లో మాత్రం 9 ఇయర్స్కి ఒకసారి చేస్తారు. సో ఈ సంబరాన్ని మీరందరూ చూసి ఎంతో ఆనందించాలని ఈరోజు నేను ఈ వీడియో తీయడం జరిగింది. సో అయితే మనకి ఆ మాను ఏదైతే ఉందో ఆ మాను వెనకే మనకి వీడియోలో కనిపిస్తుంది. ఘటం పట్టుకొని ఒక ఆవిడ ఉంటారనమాట. ఒక మానిలో అమ్మవారి తలుగా ఇవి పట్టుకొని ఉంటారు. సో ఆ వాటితో నిల్చొని వాటిని ఈ మానుని సంబరాలతో మేళ తాళాలతో తీసుకెళ్తూ ఉంటారనమాట. అలా తీసుకెళ్తూ ఏదైతే మనకి అమ్మవారి టెంపుల్ ఉందో ఆ టెంపుల్ దగ్గర ఈ మానుని పెట్టి రాత్రి అయిన తర్వాత నెక్స్ట్ రోజు మళ్ళీ ఎవరమైతే మనం శారీస్ అవన్నీ కట్టాం కదా, ఇంటి నుంచి ప్రతి ఒక్కరూ కూడాను ఒక చీర అనేది కడతారు. అలాగే ఇంకా అనుకున్న వాళ్ళు మనిషిది ఒక్కొక్క చీరలాగా కూడా కడుతూ ఉంటారనమాట. సో ఆ మేళాలకి నిజంగా ఆ వైబ్రేషన్కి ఎదుగుండి చూసారా, ఆల్రెడీ ఒక ఆవిడ మీద అమ్మవారు అయితే పడడం జరిగింది. సో అలాగా ఇంటిలో ఉన్న ఒకరైతే ఘటం పట్టుకుంటారు. ఘటం అంటే మనకు కనిపిస్తుంది కదా ఆ పసుపు కుండ, ఆ కుండ పట్టుకుంటారు. ఇంకొకరు మనకి ఆ ముర్రాట, దేవుడికి అమ్మవారికి ఏదైతే మనం పసుపు నీళ్ళు పోస్తామో అది పట్టుకుంటారు. అలాగే మిగతా పూజా సామాగ్రి అనేవాళ్ళు మిగతా వాళ్ళు పట్టుకుంటారు. దీంతో పాటు ప్రతి ఒక్కరు ఇంటికి ఒక మేకపోతు చొప్పున మొక్కు చెల్లిస్తూ ఉంటారనమాట. సో ఇది ఈ సిరిమాను సంబరం. దీన్ని 5 రోజులు చాలా ఘనంగా జరుపుతారు. నిజంగా ఇలాంటి సంబరం, ఇలాంటి పండుగ అనేది చూడాలండి. సో నాతో పాటు మీరందరూ కూడా చూస్తారు కదా అనే ఉద్దేశంతో అయితే వీడియో అయితే తీయడం జరిగింది. సో నాకు హాలిడేస్ లేక పిల్లలకి నేను లాస్ట్ 2 డేస్ అటెండ్ అవ్వడం జరిగింది. సో ఇది 5వ రోజు సాయంత్రం పండుగ అనమాట. ఆ గొడుగు కింద గొడుగేసి పట్టుకున్నారు కదా ఆవిడ మనకి ఇప్పుడు ఆ అమ్మవారి ఇదైతే మోస్తుంది. అమ్మవారి ఘటం అనేది ప్రత్యేకంగా ఉంటుంది కదా, అది ఊరు పూజారి కానీ లేదంటే వెళ్ళే వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఎవరో ఒక్కరు మాత్రమే పట్టుకుంటారు. సో వాళ్ళ ఇంటి నుంచి అది ఘటం అనేది బయలుదేరుతుంది. దాని ముందు ఈ మాను అనేది వెళ్తుంది. సో ఆ మానుని అన్ని చీరలు కట్టి దీన్ని కంట్రోల్ చేసి ఆ వైర్స్ దగ్గర అటన్నిటి దగ్గర తీసుకెళ్ళడం అనేది నిజంగా ఆషామాషి వ్యవహారం కాదు. ఒకరో ఇద్దరో చేసే పని అంతకంటే కాదు. సో అందరూ అనుకొని కలిసి కట్టుగా చేయగలిగితేనే ఆ పండుగ అనేది అంత హైలైట్ అవుతుంది. నిజంగా చాలా అంటే చాలా బాగా చేశారు. నాకైతే నేను చెప్తున్నాను కదా, పదే చెప్తున్నాను అనుకోండి, నిజంగా ఎంతమంది, కొన్ని వేల మంది భక్తులు ఆ అమ్మవారి టెంపుల్ సరౌండింగ్లోకి వెళ్ళాక ఆ పచ్చని పొలాలు అన్నీ కూడాను, ఇప్పుడు పంట పొలాలన్నీ క్లియర్ అయ్యి నార్మల్ దీనిలా ఉంది కదా. సో ఒక గ్రౌండ్ లాగా, ఆ గ్రౌండ్లో ఈ జనాల క్రౌడ్ని చూస్తుంటే నిజంగా మనం ఉన్నది మన పక్కూరులోనేనా
అన్న ఆశ్చర్యం కలిగించింది. కొన్ని వేల మంది జనాలు వచ్చారు. ఇందులో ఇంకొకటి చూడండి, అమ్మవారికి అక్కడ చీర సారీ అన్నీ పెడతారు. మరి ఈ కోడి పెట్టారో లేకపోతే మీకు కనిపిస్తూనే ఉంటుంది, ఆ కోడిని పెట్టారా లేకపోతే ఎవరైనా ఇసిరిన కోడి అక్కడికి వెళ్ళి కూర్చుందా నాకు తెలియదు. కానీ ఎంత చక్కగా మాను మళ్ళీ చివరికి అమ్మవారి దగ్గరికి చేరుకునేంత వరకు చాలా చక్కగా బుద్ధిగా కూర్చుందండి. సో ఇలాంటి విషయాలన్నీ కూడా మనం చూడాల్సిన విషయాలు. ఇంకొకటి, అక్కడ నుంచి ఇది సెంటర్లో నేను వీడియో తీశాను, ఊరు మధ్యలో వీడియో అనమాట. సో ఊరు మధ్యలో నుంచి అమ్మవారి గుడికి ఆ మాను ఏదైతే ఉందో అది బయలుదేరింది. నడుచుకుంటూ అదే ఆ మానును తోసుకుంటూ తీసుకుంటూ వెళ్తున్నప్పుడు నిజంగా ఒక ఏదో పెద్ద ఏనుగు, ఒక పెద్ద అవతారం ఏదో ఒకటి గంభీరంగా నడుచుకుంటూ వెళ్తే ఎంత బాగుంటుందో అంత హుందాగా అంత దీనిగా ఆ మాను అనేది అయితే ముందుకు వెళ్ళడం జరిగింది. సో ఆ విషయాన్ని మన కళ్ళతో నిజంగా చూడడం అనేది చాలా అంటే చాలా అదృష్టమనే భావించాలి. సో ఆ అవకాశం నాకు దక్కింది. సో నాతో పాటు మీరు కూడా చూడాలి అనే ఉద్దేశంతో ఈరోజు ఈ వీడియో నేను తీశాను. సో మీరందరూ కూడా చూడండి. వీలైతే మీ చుట్టుపక్కల ఎక్కడైనా సరే సిరిమాను సంబరం జరిగితే తప్పకుండా ఎవరైనా పిలిచినా పిలవకపోయినా సంబరాన్ని చూడడానికైనా సరే తప్పకుండా వెళ్ళండి. ఎందుకంటే అంత ఘనంగా జరుగుతుంది మాను సంబరం అనేది. సో అయితే ఇలా మాను అనేది మనకి టెంపుల్ దగ్గరికి వెళ్ళడం జరిగిందండి. సో దీంతోపాటు నేను ఇక్కడ నుంచి మీకు ఇంకా చూపించడానికి కానీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి కానీ ఏముండదు. సో ఇదంతా ఎలా వెళ్తుంది, ఇంతమంది కొన్ని వేల మంది వందల మంది ఆడవాళ్ళు చూసారా, ఆ దేవుడికి బిందెలతో నీళ్లు కానీ అభిషేకం చేయడానికి, అలాగే ఆ ఘటాలు అవన్నీ మోసుకుంటూ వెళ్తారు. సో దగ్గరగా ప్రతి ఒక్క ఇంటి నుంచి ఒక మేక అనేది వెళ్ళడం అమ్మవారికి. సో ఆ ప్రసాదాన్ని వండుకొని రెండవ రోజు అందరికీ చుట్టుపక్కల ఉన్న మన తెలిసిన వాళ్ళందరికీ కూడా పండుగకి పిలుస్తారండి. సో ఈ అమ్మవారి పండుగలకి పిలవకపోతే లేదు, కానీ పిలిస్తే తప్పకుండా అటెండ్ అవ్వాలంట. సో అందుకనే మేము కూడా సెలవు పెట్టి మరీ వెళ్ళాము, మా అదే పక్కన ఊర్లోది కాబట్టి. సో అదండి వీడియోని ఇంకా చివర చాలా ఉంది. సో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో నేను మీకు ఎడిట్ చేసి యాడ్ చేస్తాను. సో తప్పకుండా వీడియో చివరి వరకు చూడండి. వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఆగండి, మా చిన్న మామయ్య వాళ్ళు అన్నాను కదా, ఇదిగో ఇదే ఫ్యామిలీ అండి. మా చిన్న మామయ్య వాళ్ళ పాప, అలాగే ఆ అమ్మవారి ముర్రాట పట్టుకున్నది మా చిన్న అత్తయ్య, పక్కన ఉన్నది అతను వైట్ షర్ట్ వేసుకున్న వాళ్ళు మా మామయ్య అనమాట. ఆ వెనకున్నది మా అత్తయ్య గారు, వాళ్ళ చెల్లి వీళ్ళనమాట. సో ఈ ఫ్యామిలీయే మమ్మల్ని ఇన్వైట్ చేశారు. సో అందుకే మేము ఆ ఊరు పండగలకి అయితే వెళ్ళడం జరిగిందండి. సో దీంతోపాటు ఇంకొక ఫ్యామిలీ కూడా మాకు ఇన్వైట్ చేశారు. ఈ రెండింటికి మేము పండగకి వెళ్ళాము. సో ఇక కంటిన్యూ చేయండి.
ఇదండి ఈ సిరిమాను సంబరం. అయితే నేను చూపించింది ఇందులో 1/3 వంతు మాత్రమే, అంటే పూజకు సంబంధించిన వీడియో మాత్రమే ఈ వీడియోలో నేను షేర్ చేశాను. ఎందుకంటే మంది డివోషనల్ ఛానల్, సో ఇంకా ఉన్న ఎంటర్టైన్మెంట్ అవన్నీ కూడా ఇంకా చాలా ఉన్నాయి. సో అవన్నీ అయితే నేను తీయలేకపోయాను. సో ఇంకొకసారి ఎప్పుడైనా నాకు వీలుంటే తప్పకుండా ఇంకొక సిరిమాను సంబరాన్ని చూపిస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.